For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్డు మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని సాధ్యమైనంత వరకు డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందాం. డాక్టర్ గారు, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమి ఫుడ్స్ తినాలి? స్పెర్మ్ కౌంట్ ఒకప్పుడు 100 to 150 మిలియన్స్ ఉండేవి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు దట్ వాజ్ ద డిక్టమ్. స్లోగా మగవాళ్ళ స్పెర్మ్ కౌంట్ పడిపోతూ వస్తున్నది. ఇలా ఎందుకు పడిపోతున్నది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, కెమికల్ ఎక్స్పోజర్, పెస్టిసైడ్ ఎక్స్పోజర్. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 100 మిలియన్స్ to 150 మిలియన్ అనే న్యూమరికల్ నెంబర్ను తగ్గించి 20 మిలియన్ ఉంటే చాలు, దట్ ఈజ్ నార్మల్ అని వాళ్ళే స్టాండర్డైజ్ చేశారు. సో 3 days అమ్మాయిలు అబ్బాయిలు సంసారం చేయకుండా దూరంగా ఉన్న తర్వాత ఐడియల్ ఈజ్ హోమ్ కలెక్షన్లో సెమెన్ కలెక్ట్ చేసి వితిన్ 20 minutes కనుక ల్యాబ్కి ఇచ్చేస్తే ల్యాబ్ అతను దాన్ని టెస్ట్ చేసి అందులో స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో కదలే స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, కదలని స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, హెల్దీ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు ఒక లెక్క ఇస్తారు. అయితే ఈ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ మేజర్ ప్రాబ్లం. తక్కువ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే వారు వెరికోసీల్ లాంటిది ఏమైనా ఉందా చూస్తారు. ఒకవేళ వెరికోసీల్ ఉంటే వెరికోసీల్ సర్జరీ చేసినప్పుడు కౌంట్ పెరుగుతుంది. కొన్ని ఇడియోపతిక్ అంటారు, ఎందుకు వచ్చిందో తెలియదు. అట్లాంటి వాళ్ళు రోజు రెగ్యులర్గా ఒక 20 నిమిషాలు ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, హాపింగ్, స్విమ్మింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత హాట్ వాటర్ బాత్ స్నానం చేయకూడదు, కోల్డ్ వాటర్తో చేయాలి. టైం దొరికినప్పుడల్లా ఒక క్యారీ బ్యాగ్లో ఐస్ ముక్కలు వేసుకొని స్క్రోటం మీద పెట్టుకోవాలి ఫ్రీక్వెంట్గా. ఫుడ్కి వచ్చేసరికి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ మాంసము తినాలి. ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళ వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది కనుక దానిమ్మ పళ్ళు ఎక్కువగా వాడుకోవాలి.